సైబర్ నేరగాళ్ల కళ్లెం 14 లక్షల మంది అనుమానితుల వివరాలతో రూపొందించిన కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల పోలీసులు వినియోగించుకునే వీలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున ఫిర్యాదుకు ముందే విమాన టికెట్ బుకింగ్, జత్వానీ కేసులో పోలీసుల కుట్ర, నాటి నిఘా చీఫ్ పిఎస్ఆర్ ఆదేశాలు, ఐపీఎస్ల కాంతిరాణా విశాల్గున్ని అమలు, డీజీపీ నుంచి ప్రభుత్వానికి నివేదిక, జగన్ భక్త ఐపీఎస్లపై చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బాధితుల్ని ఆదుకుందాం అంటూ వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతుల్ని తిరిగి నిలబెడదాం, దీన్ని సాధారణ విపత్తులా చూడొద్దు, కేంద్రం ఉదారంగా సాయం చేసేలా చూడండి, కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ప్రభావిత ప్రాంతాల ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని వారిని తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీన్ని సాధారణ విపత్తుగా చూడొద్దు, రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి, 2 రోజుల్లో 50 సెంటీమీటర్లు నమోదయ్యి, కేంద్రం ఉదారంగా ఆదుకునేలా చూడండి అని వివరించారు. 4 జిల్లాల్లో వరద నష్టం పరిశీలించిన కేంద్ర బృందం గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా వరద పరిస్థితులపై చంద్రబాబు వారికి వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెలుగింటి పోరాట గళమంటూ సీతారాం ఏచూరి మీద మరొక స్టోరీ హైలైట్ చేసింది. అలాగే